వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. మాట్లాడితే బోట్ల గురించి ఎందుకు మాట్లాడతారు? బోట్లు ఎవరు, లీజుదారులు ఎవరు? ఆడెవడో వచ్చి మాట్లాడతాడు లంగర్ వేయలేదు బోట్లకి అని. లంగర్ ఎక్కడ వేస్తారో తెలీదా? లంగర్ ఎవరైనా తీరంలో బోట్లు పార్కింగ్ చేసినప్పుడు లంగర్ వేస్తారా, యాంకర్ వేస్తారా? యాంకర్ అని దేన్ని అంటారో తెలియనటువంటి రెవెన్యూ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఇలాగే ఉంటుంది. ఎక్కడో వాటర్ మధ్యలో బోటుని అదే ప్లేస్లో నిలుపుదల చేయాలంటే అక్కడ యాంకర్ వేస్తాం, లంగర్ వేస్తాం. లేదా సముద్రం మధ్యలో అక్కడ నిలుపుదల చేయాలంటే అక్కడ యాంకర్ వేస్తాం. ఒడ్డు మీద పెట్టుకోవడానికి లంగర్ వేస్తామా? పెద్ద పెద్ద షిప్పులకే, క్రూజ్ షిప్పులకు కూడా ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత లంగర్ ఏం కదా, తాడుతోనే కడతాం. వాళ్ళైతే ప్లాటినం రోప్స్తో కడతారు. మనం కూడా కొంతమంది ప్లాటినం రోప్స్ వాడుతూ ఉన్నాం, కొంతమంది కన్వెన్షనల్ రోప్స్ వాడుతూ ఉంటాం. సంబంధం లేని మాటలు. యాంకర్ వేయకుండా, లంగర్ వేయకుండా ఎలా పెట్టేస్తారు బోట్లు ఆ తీరం దగ్గర, బెర్త్ దగ్గర అంటారు. అప్పుడు అసలు అవగాహన ఉందా? ఆ ఇరిగేషన్ మంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉంటారు ఆయన? అందుకని ఆయన అంటాను నేను, ఆయన పేరు ఈ రోజు నుంచి నిమ్మల రామానాయుడు కాదు, నీకు 15,000 నాయుడు ఆయన పేరు. ఏంటో పిచ్చి మాటలంతా కూడా. మీరు ఎంక్వైరీ చేయాల్సినటువంటి సందర్భం ఏదైనా ఉంది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు చెప్పారు. అంటే ఇరిగేషన్ సెక్రటరీ రెస్పాండ్ అవ్వలేదా? ఇరిగేషన్ మంత్రి రెస్పాండ్ అవ్వలేదా? వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి అలర్ట్స్ని గవర్నమెంట్కి అధిపతి ఎవరు? ముఖ్యమంత్రి. ఆయన కదా రెస్పాండ్ అవ్వాలి. దీని బాధ్యత ఎవరిది? గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఆ ఎంక్వైరీ చేయడం మానేసి బోట్లు ఎవరివి, బోట్లకి ఏ రంగులు ఉన్నాయి, దాని వాండర్ ఎవడు, దాని ఇదేవాడు, అందులో కుట్రకోణం ఏమైనా ఉందో చూడండి, దేశద్రోహం కోసం పెట్టండి అమ్మా, పెట్టమనే కదా మేము చెప్తా ఉన్నాం. మేము బోట్ వాండర్ ఎవడో, బోట్ లీజుదారు ఎవడో వాళ్ళు తప్పు చేస్తుంటే దేశద్రోహం కేసు పెట్టండి. మరి అలాగే వరదలు రావడానికి నిర్లక్ష్యం వహించిన కలెక్టర్ అయితే కలెక్టర్, రెవెన్యూ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ తిరిగేది, అది కూడా మీరు ఎంక్వైరీ చేసి అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతాం.